సో ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే ఈ రోజు నుంచి మనకి అఫీషియల్గా అయితే స్టార్ట్ అయింది. సో సేల్లో భాగంగా వీళ్ళు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ మీద 5% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మీకు మాక్సిమం డిస్కౌంట్ చూసుకుంటే 1000 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ సేల్లో డీల్స్ మొత్తం అయితే నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను గైస్. ఒక 8 స్మార్ట్ ఫోన్ డీల్స్ మాత్రం సూపర్ అయితే అనిపించినాయి నాకు. సో గైస్ ఈ వీడియోలో మనం ఈ ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో అవైలబుల్ ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఒకవేళ మీరు కనుక ఒక మంచి ఫోన్ కొనాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే సో తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే డీల్స్ లో మీకు ఏదైనా ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అనిపించినట్లయితే ఆ ఫోన్ మీరు కొనుక్కోవడానికి అయితే ఒక మంచి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొడక్ట్ అన్బాక్సింగ్స్ ముందు మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఇలాగే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నెంబర్ 1 డీల్ చూసుకున్నట్లయితే అఫ్ కోర్స్ ఎల్జీ G8X అని చెప్పుకోవచ్చు. బిగ్ బిలియన్ డేస్ నుంచి కూడా వీళ్ళు ఎల్జీ G8X ని అన్ని సేల్స్ లో అయితే తీసుకొస్తున్నారు. బట్ అన్ని సేల్స్ లో కూడా వీళ్ళు లిమిటెడ్ స్టాక్స్ తీసుకొని వచ్చారు అండ్ లిమిటెడ్ అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఎల్జీ G8X ని 28,000 రూపాయలకి అయితే సేల్ తీసుకొని వచ్చారు. అండ్ ఒకవేళ మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఉండి దాని మీద మీరు ఈఎంఐ ఫెసిలిటీ తీసుకున్నట్లయితే మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే 27,000కి ఫోన్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. సో 27,000కి ఫోన్ కొనొచ్చా అంటే ఒక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ చేయాలి, అంతకు మించి నాకు వేరే ఎలాంటి ఉద్దేశం లేదు అని అనుకుంటే మాత్రమే మీరు ఈ ఫోన్ అయితే కొనుక్కోండి. లేదంటే ఆ ప్రైస్ రేంజ్లో మీకు ప్రాక్టికల్ స్మార్ట్ ఫోన్స్ చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ OnePlus Nord కానీ Realme X2 Pro కానీ సో అలా అంటే కొంచెం ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్స్ అయితే వచ్చేస్తాయి. సో మీరు అవి కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒక మంచి డీల్ అయితే అవైలబుల్ ఉంది గైస్. హానర్ నుంచి హానర్ 9X Pro చూసుకున్నట్లయితే కేవలం 14,000 రూపాయలకి అయితే వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చారనమాట. మీరు ఎస్బీఐ ఆఫర్ యూస్ చేసినట్లయితే మీకు కేవలం 13,000 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. సో 13,000 రూపాయలకి ఫోన్ స్టీల్ డీల్ అని చెప్తాను గైస్. మీకు 6GB ర్యామ్ 256GB స్టోరేజ్తో అయితే వస్తుంది. కిరిన్ 810 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో కిరిన్ 810 ప్రాసెసర్ అంటే ఇంచుమించుగా మనకి స్నాప్డ్రాగన్ 730G కన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ ఇవ్వగలదు. చాలా మంచి ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఇందులో మనకి కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. అండ్ మనకి 4000 mAh బ్యాటరీ కూడా అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో మేజర్ డిసడ్వాంటేజ్ అంటే గూగుల్ యాప్స్ అయితే ఉండవు. ఆఫ్ కోర్స్ మనకి ఇది ఆండ్రాయిడ్తోనే వస్తుంది కానీ గూగుల్ అప్లికేషన్స్ అయితే ఉండవు అనమాట. ప్లే స్టోర్ కూడా ఉండదు. బట్ మీకు కావాల్సిన గూగుల్ అప్లికేషన్స్ అన్ని మీరు హ్యాపీగా సైడ్ లోడ్ అయితే చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మనకి హువావే యాప్ స్టోర్ అయితే ఉంటుంది. సో దాని నుంచి మీరు మీకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ అప్లికేషన్స్ మీరు సపరేట్ గా సైడ్ లోడ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఈ ఫోన్లో ఎలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అది కూడా ఒక చిన్న డిసడ్వాంటేజ్ అని చెప్పగలను. సో బట్ స్టిల్ గైస్ 13,000కి ఇది స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ అండ్ 6GB ర్యామ్ 256GB స్టోరేజ్కి మాత్రమే ఈ ఫోన్ కొనుక్కోమని నేనైతే ఈజీగా కొనుక్కుంటాను అనమాట. అంత మంచి డీల్ అనే చెప్పుకోవచ్చు 13,000 రూపాయల దగ్గర. సో ఒకవేళ బడ్జెట్లో మీకు కనుక ఒక మంచి సామ్సంగ్ మొబైల్ కావాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే సామ్సంగ్ నుంచి ఒక మంచి డీల్ అయితే అవైలబుల్ ఉంది గైస్. సో సామ్సంగ్ గెలాక్సీ A70s మీకు 32,000 రూపాయల ఫోన్ కేవలం 18,000 రూపాయలకి అయితే వీళ్ళు రైట్ నౌ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ యూస్ చేసినట్లయితే మీకు ఇంకొక 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే 17,000 రూపాయలకి ఫోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ దగ్గర ఇది చాలా మంచి డీల్ అయితే అవుతుంది, ముఖ్యంగా సామ్సంగ్ లవర్స్కి అయితే. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీరు గేమింగ్ కూడా అయితే ఈ ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 4500 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ రేంజ్ లో చూసుకుంటే మీకు సామ్సంగ్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M31s కానీ M31 కానీ ఇలాంటివి అయితే అవైలబుల్ ఉన్నాయి. F41 కానీ ఈ ఫోన్స్ అన్ని కూడా మీకు Exynos 9611 ప్రాసెసర్తో వస్తున్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచి డీల్ అయితే అవుతుంది. మీకు సామ్సంగ్ గెలాక్సీ M51 చూసుకుంటే దగ్గర 23,000 ప్రైస్ అయితే ఉంది. సో అది కాకుండా మీకు కొంచెం తక్కువ రేట్లో ఒక మంచి సామ్సంగ్ ఫోన్ కావాలంటే ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. సామ్సంగ్ గెలాక్సీ A70s అనమాట. ఇక నెక్స్ట్ డీల్ చూసుకున్నట్లయితే మనకి ఒప్పో F15 అయితే అవైలబుల్ ఉంది. సో దీని ఎప్పటి నుంచో డీల్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇప్పటికీ కూడా ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్తాను. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది మీకు 15,000 రూపాయలు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు
ప్రీపెయిడ్ పేమెంట్ కనుక చేసినట్లయితే, అంటే ముందుగానే పేమెంట్ చేస్తే మీకు 2000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే 13,000 రూపాయలు పడుతుంది. అండ్ మీరు SBI క్రెడిట్ కార్డ్ EMI యూస్ చేస్తే 12,000కి అయితే ఈ ఫోన్ వచ్చేస్తుంది అనమాట. సో 12,000 దగ్గర ఇప్పటికీ కూడా ఇది ఒక డీసెంట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. ఇందులో ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ మనకి ఆ హీలియో P70 ప్రాసెసర్ ఉంటుంది. ఒక రీజనబుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా మనకి. అండ్ 4000 mAh బ్యాటరీ సూపర్ వూక్ ఛార్జర్ తో అయితే వస్తుంది అనమాట. 20 వాట్ సూపర్ వూక్ ఛార్జర్. సో 12,000కి తప్పకుండా ఒక డీసెంట్ స్పెసిఫికేషన్స్ తో ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి అన్బాక్సింగ్ కూడా అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో అయితే వదిలేస్తున్నాను, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నాకు ఇంకొక డీల్ బాగా అనిపించిందంటే IQ3 గైస్, మీకు 29,999 రూపాయలకి అయితే ఇది రైట్ నౌ సేల్ అవైలబుల్ ఉంది. అండ్ మీరు కనుక క్రెడిట్ కార్డ్ EMI యూస్ చేసినట్లయితే SBI నుంచి 29,000కి అయితే ఈ ఫోన్ వచ్చేస్తుంది. 29,000 దగ్గర ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అఫోర్డబుల్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ లవర్స్కి అయితే ఈ ఫోన్ సూపర్ ఉంటుంది. ఈవెన్ మనకి ఇందులో AMOLED డిస్ప్లే ఉంటుంది. మనకి గేమింగ్ కోసం ట్రిగర్స్ అయితే ఉంటాయి, 8 ట్రిగర్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి మంచి బ్యాటరీ ఉంటుంది, 65 వాట్ ఛార్జర్ అయితే ఉంటుంది. సో అన్ని మీకు ఇందులో సూపర్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఒకవేళ మీకు మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలి 30,000 లోపు అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి పోకో M2 అండ్ పోకో M2 Pro ఈ రెండు ఫోన్స్ కూడా చాలా మంచి డీల్స్లో అయితే వస్తున్నాయి. సో పోకో M2 చూసుకున్నట్లయితే 11,000 రూపాయల ఫోన్ వీళ్ళు ఆల్రెడీ 500 డిస్కౌంట్ ఇచ్చి 10,500కి అయితే రైట్ నౌ సేల్లోకి తీసుకొచ్చారు. అండ్ మీరు కనుక ప్రీపెయిడ్ పేమెంట్ చేసినట్లయితే మీకు ఇంకొక 500 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే 10,000కి ఫోన్ అయితే వచ్చేస్తుంది. సో 10,000 రూపాయలకి పోకో M2 తప్పకుండా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 6GB ర్యామ్తో వస్తుంది, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది మీకు చాలా మంచి డీల్ అయితే అవుతుంది గైస్. వీటన్నిటికీ మించిది ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 10,000 రూపాయల లోపు ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అంటే తప్పకుండా స్టీల్ డీల్ అయితే అవుతుంది అనమాట. మీరు తప్పకుండా దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే పోకో బడ్జెట్ ఫోన్స్తో అంత గొప్పగా అయితే లేదు. అందువల్ల నేనైతే రికమెండ్ చేయలేను స్టిల్ ఈ ఫోన్ని. బట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ ఫోన్ చాలా మంచి డీల్ అయితే అవుతుంది 10,000 రూపాయలకి. అండ్ పోకో M2 Pro చూసుకున్నట్లయితే ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 13,000 రూపాయలకి సేల్కి అయితే తీసుకొచ్చారు. అండ్ మీ దగ్గర SBI కార్డు ఉండి క్రెడిట్ కార్డ్ EMI తీసుకుంటే 12,000కి ఫోన్ అయితే వచ్చేస్తుంది. సో 12,000కి పోకో M2 Pro కూడా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 720G ప్రాసెసర్ ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది, మీకు ఒక డీసెంట్ కెమెరా సెటప్ ఉంటుంది, ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ అన్నిటికీ మించి సూపర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. సో 12,000కి ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ అదే ప్రైస్ రేంజ్లో మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అండ్ మీకు 90Hz స్మూత్ ప్యానల్ కావాలి అని అనుకున్నట్లయితే Realme 6i కూడా మీకు 12,000కి అయితే వస్తుంది అనమాట. సో సేమ్ Realme 6i మీకు 12,000కి అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ నచ్చినా కానీ మంచి డీల్స్ లో అయితే ఉన్నాయి, తప్పకుండా మీరు కొనుక్కోవచ్చు అని చెప్తాను. అలాగే మీకు Realme నుంచి Realme Narzo 20 Pro కూడా అయితే గైస్ 14,000కి అయితే సేల్ అవైలబుల్ ఉంది. అండ్ క్రెడిట్ కార్డ్ EMI యూస్ చేస్తే 13,000కి అయితే వచ్చేస్తుంది. సో 13,000కి ఇది కూడా ఒక డీసెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకు హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది, సూపర్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆ ప్రైస్ రేంజ్ లో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ 13,000కి ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ మూడు ఫోన్స్ లో మీ సెలక్షన్ మీ బేస్ చేసుకొని మీరు ఒక ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. పోకో M2 Pro కానీ, Realme 6i కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పిన Realme Narzo 20 Pro కానీ. సో అది గైస్ మనకి రైట్ నౌ బ్లాక్ ఫ్రైడే సేల్ అవైలబుల్ ఉన్న బెస్ట్ డీల్స్ అయితే ఒక 8 డీల్స్ అయితే చెప్పాను. సో వీటిలో నుంచి మీరు ఏ ఫోన్ కొనుక్కున్నా కానీ డెఫినెట్ గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే అవుతాయి అనమాట. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే మనకి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 కూడా అయితే డెలివర్ అయింది. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. ఇలాంటి అన్బాక్సింగ్స్ ముందు మన ఛానల్లో చాలా అయితే వస్తాయి. అవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.